హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్యాప్షన్లో చూసిన విధంగా డైరెక్ట్గా మీగడ నుంచి నెయ్యి ఎలా చేసుకునేది చూద్దామండి. సో దీనికోసం మనం రోజు మీగడని స్టోర్ చేసి పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో. సో ఇక్కడ నేను చూపించే ఈ మీగడ ఒక 1 వీక్ మీగడ అండి. రోజు 1 వీక్ నేను రోజు తీసి మీగడని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాను. సో ఇది ఫ్రెష్గా ఈరోజు తీసిన మీగడే అండి. సో స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందంగా ఉండే కడాయి పెట్టుకోవాలి. దాంట్లో మనం తీసుకున్న మీగడంతా వేసుకొని ఒక ఒక 2 to 3 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మీగడంతా కరిగేలాగా మనం బాగా కలిపుకోవాలి అడుగు నుంచి, లేకపోతే అడుగు అంటుతుంది. సో ఈ కరిగే ఈ ఫస్ట్ స్టేజ్లోనే మంచిగా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే అడుగు ఎక్కువ అంటదండి. ఇది చాలా ఈజీగా నెయ్యి వచ్చేస్తుంది. సో ఇలా బాగా అడుగు నుంచి నిదానంగా కలిపుకోవాలి అంతా కరిగేలాగా. 3 మినిట్స్ ఆర్ 4 మినిట్స్ కల్లా మీగడంతా కరిగిపోతుంది. ఇదేం ఎక్కువ పెద్ద ప్రాసెస్ కూడా కాదు. దీంతో అయితే మనం చేత్తో వెన్న చేయాలి, మజ్జిగ జలకాలి అనే ఏ ప్రాసెస్ ఉండదు. చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ 15 మినిట్స్లో కల్లా మనం ఇన్స్టాంట్గా ఈజీగా మంచిగా నెయ్యి చేసుకోవచ్చు. సో చూసారు కదా, 4-5 మినిట్స్ కల్లా మీగడంతా కరిగిపోయింది. సో ఇలాగే బాగా స్టిర్ చేస్తూ ఉంటే కలిదిప్పుతూ ఉండాలి అడుగు నుంచి. వదిలేసి వెళ్ళకూడదు, గ్యాస్ దగ్గరే ఉండి నిదానంగా కలిదిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటి మాడిపోతుంది. సో ఇలా కలిదిప్పిన తర్వాత ఒక 5 మినిట్స్ కల్లా ట్రాన్స్పరెంట్గా నెయ్యి ఫామ్ అవుతూ ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ నేను ఒక 5 మినిట్స్ అలాగే కలిదిప్పుతూ ఉన్నా. అడుగు కూడా పెద్దగా అంటలేదు, వచ్చేస్తుంది. నెయ్యి సపరేట్ అయిపోయిందండి. ఈ పద్ధతి చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా ఈజీగా. ఇంకా చూడండి, వచ్చేసింది, ఆల్మోస్ట్ నెయ్యి ప్రిపేర్ అయిపోయింది. ఇలా బాగా నురుగంతా పైకి తేలుతుందండి. నురుగంతా బాగా పైకి తేలి అదంతా నార్మల్గా ప్లెయిన్గా అయ్యేదాకా మనం కలిదిప్పుతూనే ఉండాలి. ఫ్లేమ్ మాత్రం సిమ్లో కానీ మీడియంలో కానీ అడ్జస్ట్ చేసుకొని మనమే దగ్గరుండి దాన్ని వదిలేయకుండా తిప్పుతూ ఉండాలి, కలిదిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. సో నెయ్యి ఫామ్ అయిపోయింది, చూసారా ఎంత చక్కగా. అలా నురగ కూడా స్టార్ట్ అయింది కదా, ఈ నురగ స్టాప్ అయ్యేలోపు మనకు నెయ్యి ప్రిపేర్ అయిపోతుంది. కొంచెం బాగా ఎర్రగా కాగనిచ్చుకోవాలి. సో ఈ స్టేజ్లో అండి నెయ్యి ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా నెయ్యి ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా పొంగొస్తుందో. ఓకే, ఫైనల్గా మనకు అయితే నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయిందండి. అడుగు కూడా అంటకుండా చాలా ఈజీగా నెయ్యి వచ్చేసింది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోగాకండి. సో ఇలా నెయ్యి ప్రిపేర్ అయింది కదా, గ్యాస్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు ఆగి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి మొత్తం నెయ్యిని. ఇంకా ఒకటి, దీంట్లో బాగా కాగే ముందే తమలపాకు వేసుకోండి, స్మెల్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, స్టోరింగ్ అంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. సో ఈ విధంగా అయితే డైరెక్ట్గా మీగడతో నెయ్యి వచ్చేసింది, చూసారు కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్.